అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ ది ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ సంవత్సరంలో 50 కొత్త ప్రదేశాలు తిరగాలని నిర్ణయించుకున్నాను. దానికి నేను పెట్టుకున్న పేరు ప్రాజెక్ట్ 50. దాంట్లో నేను ఆల్రెడీ 2 ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. ఆ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఇప్పుడు మనమైతే 3వ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అది 12 జ్యోతిర్లింగాల లోకక్షేత్రమైన శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్, వారణాసి. శివుని అనుగ్రహం లేనిదే మనం కాశీకి వెళ్ళలేమని అంటారు. సో నాకైతే అనుగ్రహం అయితే వచ్చేసింది. నేను వెళ్తున్నాను. నేను వెళ్ళే ప్రతి ప్రదేశాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నాకు మీ సపోర్ట్ చేయండి. కాశీకి వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది, కానీ కుదరదు. నాకైతే కుదిరింది ప్రస్తుతానికి. పదండి వెళ్దాము. మన జర్నీ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ టు తానాపూర్ ఎక్స్ప్రెస్. ఇది డైలీ ఉంటుంది ట్రైన్ ఒకటి కాశీ వరకు. కాశీ నుంచి తర్వాత ఇంకా దాదాపు 200 కిలోమీటర్ అవతలికి అయితే వెళ్ళిపోతుంది. ఇది మన ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ. లగేజ్ అయితే లోపల పెట్టేశాను. 7 డేస్కి అయితే మొత్తం ప్యాక్ చేసుకున్నాను. లోపలైతే చాలా మంచిగా ఉంది. నా ముందున్న వాళ్ళు కాశీ నుంచి తర్వాత అటు ముందుకు వెళ్ళాలంటే ఇంకా 3-4 అబ్బాయిలే ఉన్నారు. మంచిగా మాట్లాడుతున్నారు వారైతే ప్రస్తుతానికి. సో ట్రైన్ అయితే బయలుదేరిపోయింది సికింద్రాబాద్ నుంచి. ఇది మన ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ. అది చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటలకి మనమైతే ప్రయాగ్రాజ్ చేరుకున్నాము. ఇది గంగా నది. మనకి ఇక్కడే త్రివేణి సంగమం కూడా ఉంటుంది. అక్కడ స్టేషన్ వెళ్ళి మళ్ళీ ట్రైన్ ఇంకో రూట్ తీసుకుంటుంది. అప్పుడు త్రివేణి సంగమం అయితే వస్తుంది. ఇప్పుడు మనం త్రివేణి సంగమం మీదుగా నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది. ఇప్పుడు నీళ్ళు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ కొత్త బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి అది రోడ్ వేనా లేకుంటే ట్రైన్ కోసం అని తెలీదు. ఎగ్జాక్ట్లీ 1 o'clockకి బనారస్ స్టేషన్కి అయితే చేరుకున్నాను. అక్కడ నుంచి మళ్ళీ వారణాసికి చేరుకున్నాను. వారణాసి బోర్డు చూడగానే నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను వారణాసి వెళ్ళాలి అని. మొత్తానికైతే ఈరోజు అయితే వచ్చేసాను వారణాసికి. స్టేషన్కి అయితే వచ్చేసాము. వారణాసి జంక్షన్. మన ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ మధ్యలో ఆపారు. సో మళ్ళీ మనం పైకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే మనం వచ్చిన ట్రైన్. అది ఇంకా 200 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోతుంది. ఇది బయట వ్యూ వారణాసి స్టేషన్. ఇది ఆటోలో నేను బుక్ చేసిన రూమ్కి అయితే వెళ్తున్నాను. నేను బుక్ చేసిన రూమ్ హోటల్ బాలాజీ ప్యాలెస్. ఇదే మన హోటల్ బాలాజీ ప్యాలెస్. ఇంకొక పాతదైతే ఉంది, అది రెనోవేట్ చేస్తున్నారు. మనకు కొత్త రూమ్స్ అయితే ఇచ్చారు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చాలా వరకు ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఉంటాయి. ఎలక్ట్రిక్ ఆటోస్ అండ్ రిక్షాస్ ఉంటాయి. నార్మల్ ఆటోస్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆ సందులలో తిరగడానికి వీలుగా ఉంటుందని. చిన్న సందులు ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ అయితే మనం కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆయన మెయిన్ టెంపుల్. మనం అతన్ని అనుగ్రహం లేనిది ఇక్కడ రాలేమని అంటారు. అతను క్షేత్రపాలకుడు కాశీకి. సో మనం ఫస్ట్ అయితే దర్శించుకుందాము. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాము. చాలా మంది ఉన్నారు. సో ఇవి అయితే ఆ చేతికి దారాలు మరియు స్వామివారికి వేసే పూలమాల, ఆ ఆకులు అవి ఉంటాయి కదా, అది ఈచ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు దానికైతే. సో లైన్లో ఉన్నాం దర్శనంకి. సో లోపలికైతే వెళ్ళిపోయాం. దర్శనం అయిపోయింది. అతను లోపల వీడియో తీయని లేదు నన్ను. ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఆశీర్వాదం అని చెప్పి ఆ కర్రతోనైతే కొడతారు. అది కర్ర కాదు, ఒక చిన్న వస్తువు అది. అక్కడ నుంచి మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను దర్శనం చేసుకొని. ఇప్పుడు మెయిన్ టెంపుల్ దారిలో అయితే మనం ఉన్నాము. ఆల్మోస్ట్ టైం వచ్చి 7 అవుతుంది. ఇంకా చీకటి అవ్వలేదు ఇక్కడ. కానీ చాలా ఉక్కపోతగా ఉంది. సో వెళ్తూ చాయ్ బాగుంటుందంటే అక్కడికి వెళ్ళి తాగాను. మన తెలుగు వాళ్ళు కలిసారు అక్కడ.
సో ఇక్కడ చాయ్ బాగుంటుంది, తందూరి చాయ్ అంటే వెళ్ళాను. సో వాళ్ళతో కలిసి ఒక కప్పు టీ తాగేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయాను. లోపలికి మొబైల్స్ అయితే అలో లేదు. ఈవెన్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏది కూడా లోపలికి అలో ఉండదు. స్మార్ట్ వాచెస్ అయినా ఏదైనా సరే. సో ఇక్కడ ఫ్రీ లాకర్ అయితే ఉంటుంది, మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చెప్పులకైనా మొబైల్స్కైనా ఫ్రీ లాకర్ అయితే ఉంటుంది అక్కడ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫ్రీ లాకర్స్. అక్కడ మనం మొబైల్స్ డిపాజిట్ చేయొచ్చు. దర్శనం అయితే అయిపోయింది. అక్కడ శ్రీ కాశీ విశ్వనాథ్ దర్శనం అయితే పూర్తి చేసుకున్నాను. అక్కడ నుంచి కాశీ విశాలాక్షి మరియు అన్నపూర్ణ దేవిని అయితే దర్శనం చేసుకొని తిరిగి రిక్షాలో రూమ్కి అయితే చేరుకున్నాను. ఈరోజు దర్శనం అయితే అయిపోయింది. డే 1 లో మనం కాశీ విశ్వనాథ టెంపుల్ మరియు కాశీ విశాలాక్షి దేవి, అన్నపూర్ణ దేవి టెంపుల్ అయితే మనం దర్శించుకున్నాము. కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము. సో డే 1 అయితే అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయాను. సో డే 2లో మనకి రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మనకి స్పర్శ దర్శనం అయితే ఉంది. సో మనం వెళ్ళాలి. అండ్ మిగతా ఘాట్స్ అవన్నీ కూడా రేపే కవర్ చేస్తాను. ఈరోజు అయితే అవ్వడం లేదు, అంటే మనం వచ్చింది మధ్యాహ్నం. సో వచ్చిన తర్వాత కూడా సో ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి మనం బయలుదేరిపోయాను ఈరోజు కవర్ చేసుకోవడానికి. సో రేపైతే ఇంకా మిగతా కవర్ చేస్తాను. హై ఫ్రెండ్స్, ఈరోజు మనం కాశీలో డే 2 ఎర్లీ మార్నింగ్ స్పర్శ దర్శనం అయితే వెళ్ళాము. కాకపోతే 2 o'clockకి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము, కానీ దర్శనం అయితే అవ్వలేదు. నార్మల్ దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే చేరుకున్నాము. సాయంత్రం గంగారం దగ్గర కలుద్దాం. ఈవినింగ్ 5:30కి మన గంగా హారతికి అయితే వెళ్తున్నాను దగ్గరికి. 7 o'clock అయితే స్టార్ట్ అవుతుంది గంగా హారతి. ఈ గంగా హారతి అనేది దశాశ్వమేధ్ ఘాట్లో అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే గంగా హారతి జరిగే స్థలము. ఇదే సినిమాలో మన ఓయి మూవీ కూడా ఇక్కడ షూట్ జరిగింది, దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర. ఓయి మూవీ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది అప్పుడు. లైక్ గంగాలో అస్థికలు కలిపే సీన్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడే షూట్ చేశారు అది. సో ఇక్కడ చాలా వరకు బోట్ల మీద అయితే కూర్చుంటారు చూడడానికి. గంగా హారతి 7కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనమైతే ఘాట్ ముందే ఉన్నాం ఇప్పుడు. నేనైతే వాళ్ళకి చాలా ముందుకు కూర్చున్నాను. సో నాకైతే మంచిగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో గంగా హారతి స్టార్ట్ అయిపోయింది.
డే 3 కాశీలో. సో గంగా స్నానం చేయడానికి అయితే వచ్చాను. గంగా స్నానం చేసుకొని లోకల్ టెంపుల్స్ అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. ఫస్ట్ మనం వెళ్ళింది త్రిదేవి మందిర్ ఆలయం. ఇది చాలా బాగుంది చూడడానికి, లోపల కూడా అంతా. అక్కడి నుండి ఇంకో టెంపుల్ అయితే వచ్చేసాను. శ్రీ సత్యనారాయణ మానస్ మందిర్ అయితే వచ్చేసాను. ఇక్కడ కూడా చాలా మంచిగా ఉంది. ఇది బాగుంది. ఇక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో వైపు అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ 3 దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్ది దూరంలోనే మనకి దుర్గాదేవి ఆలయం అయితే ఉంది. అక్కడ కూడా లోపలికి మొబైల్స్ అయితే అలో లేదు. సో లోపలికి అయితే పోలేదు. ఆ తర్వాత టెంపుల్ వచ్చేసి గవ్వలమ్మ టెంపుల్. ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ టెంపుల్. సో ఇక్కడ మన పంతులు అయితే తెలుగులో మాట్లాడుతున్నారు మనతోని. ఇక్కడ అతను తెలుగు వచ్చు. అక్కడ నుంచి మణి మందిర్కి అయితే వెళ్ళాను. ఇక్కడైతే చాలా అంటే చాలా శివలింగాలు ఉంటాయి. ఇది ఇక్కడ గోశాల కూడా ఉంది. సో నంది నుంచి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ కొన్ని శివలింగాలు అయితే చాలా ఉన్నాయి. ఇది చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో లోపల. సో మనకి ఎంట్రన్స్ లోనే ఒక శివలింగం అయితే దర్శనం ఇస్తుంది ఫస్ట్. సో ఇక్కడ దర్శనం చేసుకుని అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాను. ఈరోజు కాశీలో డే 4. ఇది మన చివరి రోజు కాశీలో. సో ఈరోజు అయితే పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక టెంపుల్కి అయితే వచ్చేసాను. అది మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్లో ఒక బావి ఉంది, ఆయుర్వేదిక్ వెళ్ళని. సో ఆ బావిలో ఉన్న వాటర్ తాగితే మన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఇక్కడ వారి నమ్మకం. ఈ బావికి అంత మెడికల్ ప్రాపర్టీస్ రావడానికి కారణం మన గాడ్ ఆఫ్ మెడిసిన్ అయిన ధన్వంతరి గారు ఈ బావిలో మెడికల్ ప్రాపర్టీస్ అన్ని కలిపాడు అని, కలిపిన తర్వాత ఈ బావి పవిత్రమైనదని, ఈ ఇక్కడ వాటర్ తాగితే మన ఆరోగ్య సమస్యలు తీరుతాయని ఇక్కడ వారైతే నమ్ముతారు. సో మీరు కాశీకి వచ్చినప్పుడు టెంపుల్కి అస్సలు మిస్ చేసుకోకండి. ఈ టెంపుల్కి చాలా మంది వస్తుంటారు ప్రతిరోజు. అక్కడ వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తుంటారు. మంచిగా ఉంది ఇక్కడ. నేనైతే మంచిగా తాగిన వాటర్ అయితే. సో మీరు కూడా రండి కాశీకి వచ్చినప్పుడు, డోంట్ మిస్ ఇట్. సో ఇంతటితో నా యాత్ర అయితే పూర్తి అయిపోయింది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.